సో హై అండి. సో లాంగ్ టర్మ్ తీసుకోవాలా లేదా ఎంబీబీఎస్ అబ్రాడ్ జాయిన్ అవ్వాలని అడుగుతున్నారండి. సార్ లాంగ్ టర్మ్ ఎవరు తీసుకోవాలి అంటే, సో మీకు సీటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ వాళ్ళకి అనుకోండి 500కి సీట్ వస్తుంది అనుకోండి, మీకు 400 వస్తే లాంగ్ టర్మ్ తీసుకోవాలి. అదే మనకు 160 200 300 వస్తే మాత్రం 80% తీసుకోవద్దు. అసలు ఫస్ట్ లాంగ్ టర్మ్ కాదు, ఏ లాంగ్ టర్మ్ తీసుకోవద్దు. ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ తీసుకున్న ఆ అమౌంట్కి అట్లీస్ట్ 3-4 లక్షలు అవుతుంది. అదే 3 లక్షలు 4 లక్షలు పెట్టుకుంటే ఎంబీబీఎస్ అబ్రాడ్లో ఒక 1 year అయిపోతుంది. అలా 2-3 లాంగ్ టర్మ్లు తీసుకున్నారనుకోండి 3 ఏళ్ళు అయిపోతుంది, ఎంబీబీఎస్ అయిపోతుంది. అడ్వాంటేజ్ ఏంది, ఎంబీబీఎస్ అబ్రాడ్ మన ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా సేమ్ ఎగ్జామ్. నెక్స్ట్ ఇస్ ద కామన్ ఎగ్జామ్, ఎదర్ స్టడీ ఇన్ ఇండియా అబ్రాడ్. బడ్జెట్ ఒక 20-30 లక్షలు పెట్టుకుంటే మీకు 30 లక్షలు దా పెట్టుకున్నారనుకోండి, మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే ఎలాంటి కాలేజ్ వస్తే అలాంటి కాలేజ్ వస్తుంది. దట్టు ఏంటంటే ఎంబీబీఎస్ అనేది ఓన్లీ బయాలజీ బేస్డ్, ఫిజిక్స్ కెమిస్ట్రీలు ఉండవు. కాబట్టి ఈజీగా సక్సెస్ అవుతారు. కాబట్టి లాంగ్ టర్మ్ అనేది అనవసరంగా టైము వేస్ట్ చేసుకోవద్దు, ఇయర్స్ వేస్ట్ చేసుకోవద్దు, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. అదే అమౌంట్ తోటి మీకు ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోద్ది.